మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్ గారు మరియు ఎంపీ అభ్యర్థి శాంతమ్మ అక్క గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు తలుపుల మేజర్ గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్లోని కుమ్మరిపేట నుంచి మన తలుపుల మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ డికే బాబు మరియు కుమ్మరిపేట వాసులు పెద్దలు గౌరవనీయులు కులశేఖర్ రెడ్డి పెద్దాయప్ప, తర్వాత మన విభాగ అధ్యక్షులు అందరి సమక్షంలో ఈరోజు ప్రచార కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. కుమ్మరిపేట నుంచి అశేష జనవాహినితో మరియు ఇక్కడ ఉన్న యువకులు మొత్తం చాలా ఉత్సాహంగా మక్బూల్ అహ్మద్ అన్న గెలుపు కోసం అందరూ ప్రచారంలో పాల్గొనడం చాలా సంతోషదగ్గ విషయం. ఎక్కడ చూసినా ఫ్యాన్ గాలి వీస్తూనే ఉంది. ఎండనక విపరీతమైన 40 డిగ్రీల ఎండల ఉన్నా కూడా జనాలు క్యాన్వాస్ రావడము, వారు ఉత్సాహంగా పాల్గొనడం అంటే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్న పథకాలు అయితే ప్రతి కుటుంబానికి వాలంటీర్ల ద్వారా చేరడం వల్ల, ప్రతి కుటుంబంలో కూడా పథకాలు అందడం వల్ల మేము పోయిన వెంటనే మేము ఖచ్చితంగా వేసేది ఫ్యాన్కే. మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకుంటామని సంతోషంగా అక్క చెల్లెమ్మలు అయితేమి, అన్నదమ్ములు అయితేమి, మన వికలాంగులు అయితేమి అందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళు చెప్పడం అంటే చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా బాబు ఇక్కడ మేజర్ గ్రామ పంచాయతీలో గతంలో కూడా మేము సర్పంచ్గా ఉన్నప్పుడు బాబు ఇప్పుడు ప్రజెంట్ ఉప సర్పంచ్గా ఉన్నారు కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు ముందుండడం వల్ల ఓట్లు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని నేను మరి చెప్తానే ఉన్నా. గతంలో చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తానే ఉన్నా. ఏ వీధికి పోయినా కూడా కుళాయిలు అయితేమి, నీళ్ళ సౌకర్యం అయితేమి, రోడ్ల సౌకర్యం అయితేమి, లైట్ల సౌకర్యం అయితేమి ప్రతిదీ వేయడం వల్లే ఈరోజు మేము ఓటు అడిగే హక్కు మాకుంది. తెలుగుదేశం పార్టీ అన్నకు భారీ మెజార్టీ గిఫ్ట్గా ఇస్తాము. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సార్కు చెప్పినాము తలపల్లో మీటింగ్లో. ఈ రాష్ట్రంలో మేజర్ పంచాయతీలో అతి భారీ మెజార్టీ ఇస్తాము. అది మక్బూల్ అన్న కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నాడు. మాకు 2 కోట్లు సీసీ రోడ్లు కావాలంటే ఒక్క రోజులో శాంక్షన్ చేయించినాడు. ₹1 బోర్లకు కావాలంటే ₹1 ఒక్క రోజులో శాంక్షన్ చేయించినాడు. కానీ ఇప్పుడు కోడ్ వల్ల మేము చేయలేకున్నామయ్యి. ఖచ్చితంగా చేసేస్తాం పనులు. తలపల పంచాయతీ అభివృద్ధికి దూసుకుపోతాం. 24 గంటలు అందుబాటులో ఉంటాము. టీడీపీలు కాకమ్మ కథలు చెప్తారు, అయ్యేం మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి, చంద్రబాబు నాయుడు తిరుగుతానంటే ప్రజల్లో తిరుగుతాంటేనే ఉరుపు పెడతాంది. ఎండలు ఎక్కువైపోయినాయి. ఇంకా సీఎం అయితే ఇంకా వానలు కూడా రావు. దయచేసి జగన్మోహన్ రెడ్డి మనకు సీఎం కావాలా. మెయిన్ వర్షాలు రావు, తాగేకి నీళ్లు కూడా ఉండవు. ఇప్పుడు వాళ్ళ భూమి మీద నడుస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి ఎండలు ఎక్కువైపోయినాయి. మా జగన్మోహన్ రెడ్డి సార్ సీఎం 13వ తేదీ నుంచి వర్షాలు వస్తాయి, గ్యారంటీగా వర్షాలు వస్తాయి. రైతు అంతా హ్యాపీ అవుతారు. సీఎం అవుతాడు జగన్మోహన్ రెడ్డి. మక్బూల్ అన్న ఎమ్మెల్యే అవుతాడు. తలపల మండలం శాంతక్క ఎంపీ ఓట్లు 2 ఓట్లు మంచి మెజార్టీ తెద్దాం. తలపల మండలం పంచాయతీ ఎక్కడైనా అభివృద్ధి ఇంకా 2 ఏళ్ళు ఉంది మాకు గ్యాప్. ఆ 2 ఏళ్లలో ఏ సమస్య రాకుండా ఈ 2 ఏళ్లలో పూర్తి ఉప సర్పంచ్ ఉన్నట్టే పూర్తి చేసేస్తాం పనులు. ఎక్కడ ఏ బజార్లో ఏ సమస్య లేకుండా, ఏ ఏ ఏ కబ్జాలు లేకుండా కూడా మేము నిలబడతాము. ఊరు పనులు చేసేదే కాదు, బీదోళ్ళకు అండగా నిలబడతాము. వాళ్ళ కోసం ఎంత దూరమని నిలబడతాము. టీడీపీలు ఇప్పుడు వచ్చి కాకమ్మ కథలు చెప్తారు, దయచేసి నమ్మద్దండి. నమస్కారం. ఎరడోలపల్లి ఆ పక్క ఎమ్మెల్యే గారి అభ్యర్థి మక్బూల్ అన్న గారికి, ఎంపీ అభ్యర్థి శాంతమ్మక్క గారికి ఇద్దరికి మద్దతుగా మొదలుపెట్టిన ప్రచారానికి చేసినటువంటి మీడియా మిత్రులకు, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారం. ఈ తలుపుల గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీలో ఒకటే ధైర్యం. ఏ ఇంటికి పోయినా, ఏ వీధికి పోయినా, ఏ ఓటర్ను తట్టినా కూడా బాబు మాకు పని చేశావు, మాకు ఉపయోగపడినావు, ఖచ్చితంగా నా ఇంటికి వచ్చి నువ్వు ఓటు అడుగుతున్నావు, నువ్వు పని చేసినావు కాబట్టి నీకు ఓటు, నువ్వు అడిగిన వాళ్ళకు ఖచ్చితంగా ఓటేస్తాం,
మంచి మెజార్టీ ఇస్తామని ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈ గ్రామంలో పలకడం జరిగింది. అదే కాకుండా ప్రత్యేకంగా ఈ కుమ్మరిపేటలో మాత్రం పూర్తిగా బోర్లు డ్రై అయినాయి. పూర్తిగా డ్రై అయ్యి దాదాపు 15-20 ట్యాంకర్లు కేవలం కుమ్మరిపేటకే తోలే సమయంలో దిక్కుబాబు రాజకీయానికి రాక మునిపే, రాజకీయాలకు సంబంధం లేనప్పుడే ఈ గ్రామానికి చుట్టూ 22 బోర్లు వేసి ఈ గ్రామాన్ని ఇప్పటికి కూడా ఇంత ఎండల కాలం వచ్చినా ప్రతి ఒక్క చోట కూడా నీటి సమస్య ఉన్నా కూడా తలుపుల మేజర్ పంచాయతీ మాత్రం ఎక్కడే కానీ ఒక చుక్క నీటి సమస్య లేకుండా తీర్చిన గనుడు మొగోడు దిక్కుబాబు. ఇదే కాకుండా ఈ గ్రామంలో దాదాపు 90% సీసీ రోడ్లు పూర్తి చేసినాడు. ఇంకొక 10%, 15% అవి కూడా దాదాపు 2.5 కోటి గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు సార్తో మాట్లాడి ప్రత్యేకంగా నిధులు తెచ్చి అప్రూవల్ కూడా అయిపోయి విఎల్సీలు కూడా తెచ్చుకున్నాడు. కుమ్మరిపేటకు 15 లక్షలు, బీసీ కాలనీకు 30 లక్షలు, ఎగవపేటకు 15 లక్షలు, బల్జిపేటకు 30 లక్షలు, దాదాపు 2,20 లక్షలు ఫండ్ కూడా మంజూరు చేయించినాడు. ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మొదలు పెట్టలేదు. ఇదే కాకుండా మనం చూస్తున్నాం, మనం నిలబడిన చుట్టూ 15 ఫోన్లు అంటే ఈ గ్రామంలో దాదాపు 500 కరెంటు ఫోన్లు పైన సొంత నిధులతో 24 బోర్లు కానీ లైట్లు కానీ ఇవన్నీ సొంత నిధులతోనే, గవర్నమెంట్ ఫండ్స్ కాదు, సొంత నిధులతోనే అభివృద్ధి చేసినాడు. కాబట్టి ఎలాంటి వ్యక్తిగా ఎవరన్నా కానీ బీదా సాధు ఉంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్నాడు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ఈరోజు ధైర్యంగా తిరుగుతున్నాడంటే మాకు అండగా దండగా ఉన్నాడు. దిక్కుబాబుకు ఆ రోజు సపోర్ట్గా నిలబడినటువంటి మండల కన్వీనర్ ఫయాజన్న గారు, పెద్దలు మా గురువర్యులు అందరికీ, మా టీం పెద్దలు కులశేఖరెడ్డి గారు, బిఎస్ గారు, ఇంకా చాలా మంది రమేష్, పాలకవర్గ సభ్యులు మౌలా గారు, వీళ్ళంతా కూడా యాక్టివ్గా పనిచేసినారు. ఆ రోజు చిన్న పదవిలో కూర్చోబెట్టిన ఉడక బాబు ఈ రోజు పెద్ద పదవి, ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా చేయలేనటువంటి విధంగా ఈ గ్రామాన్ని అన్ని విధాల సస్యశ్యామలం చేసినాడు. ఇంకా చేస్తాడని కూడా నమ్మకం ఉంది. ఈ గ్రామం నుంచి భారీ మెజార్టీ కేవలం బాబునే. ఎవరో కంటి తుడుపు 24 గంటలు కూడా రెప్పతో కాపాడుకున్నాడు. వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలను రెప్పతో కాపాడుకుంటున్నాడు. ఏ సమస్య వచ్చినా కాకి మాత్రం వాళ్తున్నాడు. కేవలం ఫోటోలకు మాత్రం ఫోజీలా 100కి 100 భాగాలు 24 బోర్లు వేసినాడు. 544 ఫోన్లు ఈ గ్రామానికి నాటినాడు. చరిత్రలు ఎక్కడ కూడా లేదు. అమరావతి తర్వాత తలుపుల మండలంలోనే, ఈ గ్రామంలోనే. కాబట్టి ఇలాంటి నాయకుని దగ్గర తిరగడానికి కానీ పని చేయడానికి కానీ చాలా ఉత్సాహంగా ఉన్నాం. బాబు కోసం మేము ఎంతవరకైనా నిలబడతాం. మక్బులన్న గారికి, శాంతమ్మక్క గారికి ఈ గ్రామం నుంచి మంచి మెజార్టీ బాబు తరపున ఇస్తున్నామని కోరుతున్నాం. ఈ సదవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం.